హే గైస్, హౌ ఆర్ యూ ఆల్? లెట్స్ గో అటెండ్ అ రిసెప్షన్. అలా వెళ్ళే దారిలో ఒక మంచి బొకే కొనుక్కొని వెళ్ళామన్నమాట. బికాస్ ఇట్ ఈస్ అ రిసెప్షన్, ద డెకార్ ఇస్ సో గుడ్ అండ్ మీ స్ట్రగ్లింగ్ టు మేక్ ఎన్ ఐ కాంటాక్ట్ టు ది స్టార్టర్ పీపుల్. అదే స్టార్టర్ సర్వ్ చేస్తారు కదా వాళ్ళతో. ఆ స్ట్రగులే వేరబ్బా. ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ ఇదిగోండి చికెన్ పకోడీ నా చేతికి వచ్చేసింది. సో యా, చికెన్ పకోడీ ఫస్ట్ టేస్ట్ చేసిన వెంటనే బాగానే అనిపించింది. తినంగా ఐ థాట్ కార్న్ఫ్లవర్ ఎక్కువ అయిందని. నెక్స్ట్ వెజ్ నగెట్స్ తీసుకున్నాము. దిస్ ఈజ్ ఆల్సో స్టార్టర్ అండ్ యా, దిస్ ఈజ్ గుడ్ కంపారిటివ్లీ. అండ్ నెక్స్ట్ ఇస్ చికెన్ స్టిక్. నాకు బేసికలీ ఇట్లా బయట కరం ఉండి లోపల మెత్త ఉండేవి నచ్చవు. నెక్స్ట్ మంచూరియా. ఇట్లా సాసీవి అయితే తింటాను అనమాట. యూజువలీ నేను బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెజ్ మంచూరియా అసలు ప్రిఫర్ చేయను. బికాస్ చికెన్ ఉండగా వెజ్ మంచూరియా ఏంటి, బాగోదు కదా, మళ్ళీ చికెన్ ఫీల్ అయిపోదు. ఇప్పుడు దాకా తిన్న వాటిలో ఇది బాగుంది. పైన డ్రోన్ చూడంగానే భయం వేసింది, యు నో రైట్. అండ్ నెక్స్ట్ డిన్నర్లో బిర్యానీ అండ్ ఫ్యూ స్టార్టర్స్ కూడా తిన్నాం. ప్రతి ఫంక్షన్లో ఈ రష్ ఎందుకు ఉండిద్ది, ఐస్ క్రీమ్ వల్ల. స్టిల్ ఆ రష్లో అయినా లోపల దూరి మరీ ఐస్ క్రీమ్ తెచ్చుకోవడం ఇస్ స్పెషల్. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బై బాయ్.